వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఈనాటి కార్యక్రమంలో ఏపీఐఏసీ వారు ప్రసాద్ సార్ గారు మరి ఎంఎస్ఎంఈ గురించి వారు మాట్లాడతారు. ఆ తర్వాత మాట్లాడడం కంటే ముందుగా గౌరవ తహసీల్దార్ గారు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ మరి తండ్రికి తగ్గ తనయుడుగా టీవీ జయనాగేశ్వర రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, అలాగే ఈనాటి కార్యక్రమంలో కేఈ ప్రభాకర్ గారికి చేనేత కళాకారులు మరి సన్మానిస్తూ ఉన్నారండి. అలాగే ఈనాటి కార్యక్రమంలో పెద్దల్ని చేనేత కళాకారులు మరి గౌరవ మంత్రివర్యులకు వారి యొక్క చేనేత చిహ్నంతో స్వాగతం పలికారండి. ఎందరో చేనేత కళాకారులకు ఉపాధి కల్పనలో భాగస్వాములవుతూ ఉంది ఈ నేల. అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పారిశ్రామిక పరంగా ఏ రకంగా యువతకు ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఎంఎస్ఎంఈ ద్వారా ఏదైతే ఇనాగ్రేషన్ చేసి మన ఆత్మకూరు నెల్లూరులో ఉన్నటువంటి అందరూ కూడా చూశారు. ఈరోజు ఏదైతే అత్యంత ముఖ్యం, మన ఎమ్మెగనూరు నియోజకవర్గం పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క కళ, నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగల సారథి నారా లోకేష్ బాబు గారు మన ప్రాంతంలో పాదయాత్ర చేసిన రోజున చెప్పిన హామీని దాదాపు 11 నెలల లోపే మళ్ళీ ఇదే ఎమ్మెగనూరు గడ్డ మీద గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఈ పార్కును తరలించి ఆ పార్కుని ముందుకు తీసుకుపోకుండా చేసిన తరుణంలో మన ప్రభుత్వం వచ్చిన 11 నెలల లోపలే ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు మనందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారికి, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ గారికి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర గారికి, శాసనసభ్యులు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారికి, జిల్లా కలెక్టర్ గారు రంజిత్ బాషా గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా టెక్స్టైల్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కమిషనర్ గారు రేఖారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు జనసేన, బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా ఇన్ఛార్జీలకు, ఇతర పెద్దలకు, కూటమిలో ఉన్నటువంటి మనందరి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్న ఈ వేదిక మీద ఉన్న వారందరి యొక్క కృషి, అదే రకంగా వారి యొక్క మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క
మన ఎమ్మెగనూరు మీద ఉన్న ప్రేమ, నారా లోకేష్ బాబు గారికి మన ప్రాంతం రాయలసీమ కర్నూలు పార్లమెంటు కర్నూలు జిల్లా మీద ఉన్న ప్రేమ, ఈ రోజు ఏదైతే మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం సాధించుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి నాంది పలికాం. దయ ఉంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, మా చేనేత కళాకారులు, మహిళలు అందరూ వచ్చారు. అసలు ఇక్కడ ఏం చేయబోతున్నాం, ఏమి జరగబోతా ఉంది, ఎటువంటి మంచి కార్యక్రమంతో మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలే కాకుండా చేనేత కళాకారులకు మళ్ళీ పూర్వ వైభవం తెచ్చి బ్రహ్మాండంగా మన ప్రాంతమే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ముందుకు పోయే విధంగా చేసేటువంటి ఒక కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా 2 నిమిషాలు అందరూ వారు మాట్లాడతారు. వారి సందేశం విన్న తర్వాత మనం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మన మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేసే కార్యక్రమం మంత్రివర్యుల చేతుల మీదుగా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల చేతుల మీదుగా మనం చేసుకుంటాం. మీరందరూ కూడా సంయమనంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, మనం ఇక్కడ వచ్చింది ఈరోజు చాలా తక్కువ మందే వచ్చాం. వాస్తవంగా ఎమ్మెగనూరు అంటే ఎమ్మెగనూరు గడ్డ మీకు తెలిసి ఎట్లుంటుందో, ఏదైనా కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు 11 నెలల్లోనే మనకు పోయిన టెక్స్టైల్ పార్కుకు నాంది పలికి మనకు ఎమ్మెగనూరుకు మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లు కొట్టి పెద్దగా ఆశీర్వదించాలని అడుగుతున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి భాగస్వాములైనందుకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఒక్కొక్కరుగా పెద్దలు, వేదిక మీద పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతూ మొట్టమొదటిగా మినిస్టర్ ఫరూక్ గారికి, అలాగే ఆనరబుల్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, అలాగే కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ గారని సో ఇక్కడ ఇచ్చేసినటువంటి సబ్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, అలాగే నాయకులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఎమ్మెగనూరు సంబంధించి బనవాసిలో ఒక 77 ఎకరాల్లో మన దగ్గర టెక్స్టైల్ పార్క్స్ ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. దీన్ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక విజన్ని ఇవ్వడం జరిగింది అందరు కలెక్టర్స్ అందరికి కూడా. అంటే స్టేట్లో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు, మధ్యధర పరిశ్రమలు అన్నీ కూడా డెవలప్ చేయడానికి, అలాగే ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే ఒక విజన్తో అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో మొత్తం ఉన్న 8 కాన్స్టిట్యున్సీలో అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా మనం ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఓర్వకల్లులో ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి పార్క్ని మనం ప్రారంభోత్సవం చేశారు నిన్న ఆనరబుల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సో ఇక్కడ ఈరోజు సెకండ్ పార్క్ని ఇక్కడ ఈరోజు భూమి పూజన చేసుకుంటున్నాం. సో ముఖ్యంగా ఈ పార్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాలో 14 వీవర్ సొసైటీస్ ఉన్నాయి. కానీ అది ఒక విధంగా చెప్పాలంటే 3 వీవర్ సొసైటీలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. మిగతా సొసైటీస్ అన్ని కూడా మనం ఇంకా అన్ని యాక్టివ్ చేసేటువంటి అవసరం ఉంది. దీంట్లో దాదాపు మన జిల్లాలో కవర్ కాకుండా ఉన్న వాళ్ళు 3000 మంది వీవర్స్ ఇంకా సొసైటీలో కవర్ కాకుండా ఉన్నారు. వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. అలాగే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది. అలాగే ఎమ్మెల్యేలో వీవర్ శాల కూడా వస్తుంది. అలాగే NLRM కింద, అంటే ఒక స్కీమ్ ఉంది NLRM అని, ఆ స్కీమ్ కింద కూడా క్లస్టర్ బేస్లో కొన్ని మనం పార్కులు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం, యాక్టివిటీ చేయబోతున్నాం. అందరూ కూడా దయచేసి సొసైటీ కింద రిజిస్టర్ కాగలిగితే మ్యాక్సిమం మనం తయారు చేస్తూ ఉంటాం. కానీ మార్కెట్కి లింకప్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక స్టాల్ చూసాం, ఇక్కడ మొబైల్ స్టాల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది జిల్లాలో. దాంట్లో ఎంత అందంగా చీరలు కావచ్చు, ఆ లుంగీలు కావచ్చు, ఆ బెడ్షీట్స్ కావచ్చు, మనం మార్కెట్లో ఒక బ్రాండెడ్ షోరూంలోకి వెళ్తే వాటినే 5000, 6000కి అమ్ముతారు. ఇక్కడ 1300, 1400 రూపాయలు, 1100 రూపాయలు చెప్పారు మాకు. సో ఈ మార్కెట్ లింకప్ అనేది ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని డెఫినెట్గా ఈ పార్క్ ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించడం. ఈరోజు ఈ పార్క్కి
7 కోట్ల రూపాయలతో మనకి మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు ఎస్పెషల్లీ ఏపీఎస్ నుంచి చాలా వరకు సహకారం అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 7 కోట్ల రూపాయలు దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ 7 కోట్లతో ఇక్కడ రోడ్లు, సో అలాగే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడే కమిషనర్ రేఖారాణి మేడం గారు చెప్పారు నాకు, సో 20 కోట్లతో ఒక ప్రాజెక్టు. సో ముందుగా మనకి మీరు రెడీ అవుతే డెఫినెట్గా 20 కోట్లు శాంక్షన్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ఇక్కడ మీరు టేకప్ చేయాలి. అలాగే 2 తమిళనాడులో, ఒక స్టేట్లో కాంచీపురంలో, సో అలాగే మంగళగిరిలో కూడా బాగా చేస్తున్నారు. అక్కడ విజిట్ చేయమని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ 2 చూసిన తర్వాత ఈ ఎమ్మనూరులో టెక్స్టైల్ పార్క్ని ఉన్న పెద్దలకి, అలాగే ఎవరైతే సభకు వచ్చిన చేనేత వాళ్ళు, అలాగే మన ఎమిగ్నూరు పట్టణ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు ఈ స్థలం ఎలా వచ్చింది అంటే, అసెంబ్లీలో మాకు రెగ్యులర్గా ఎమ్మెల్యే గారు ఈ స్థలం గురించి మాట్లాడేవారు. మేము క్వశ్చన్ అడిగి ఏంటి మన ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్లో ఉండి అడుగుతున్నారు ఈ స్థలం గురించి అని వెంటనే కలెక్టర్ గారిని అడిగితే, ఈ స్థలం హౌసింగ్ బోర్డులో ఉంది, ఇది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అది హౌసింగ్ కోసం మనకున్న హ్యాండ్లూమ్ స్థలం ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ స్థలము అది హ్యాండ్లూమ్ కోసం ఇచ్చారు. సో మనం అది మళ్ళీ తీసుకోవాలి అని నిశ్చయంతో ఆయన ప్రతిసారి అసెంబ్లీలో అడిగేవారు. మినిస్టర్ గారు దాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి, సబితా గారు అది ఒక జియో కింద తీసుకొచ్చారు. వెంటనే ల్యాండ్ మనకి మన వీవర్స్కి హ్యాండ్లూమ్ పార్క్ కింద మనం నోటిఫై చేయించాము. అది నోటిఫై చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే, దీన్ని మనము టెక్స్టైల్ పార్క్ కింద కంటే ఎంఎస్ఎంఈ చిన్న యూనిట్స్ కింద తయారు చేసి లోన్స్ ఇచ్చి దాన్ని టెక్స్టైల్ పార్క్ కింద కన్వర్ట్ చేయొచ్చు. దానివల్ల మనకి ఏపీఐఐసి నుంచి ఏవైతే రోడ్లు వస్తాయో, వాటర్ వస్తుందో, ఫెసిలిటీస్ వస్తాయో అవి ఒక కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కింద ఇండస్ట్రీస్ నుంచి మనకి 6.5 కోట్లు, దాదాపు 6.90 కోట్లు మనకి ఈరోజు ఫండ్ చేశారు స్టార్ట్ చేయడానికి. సో ఇది ఒక కన్వర్జెన్స్. ఏపీఐసి వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు. మనం దీన్ని పార్క్ కింద ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ 77 ఎకరాల పార్క్లో నుంచి 22 ఎకరాలు మనకి హ్యాండ్లూమ్ పార్క్ ఇస్తారని చెప్పి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మనకి ఈ ల్యాండ్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వెళ్తే మనము ఒక మంచి మెగా క్లస్టర్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే మాస్టర్ వ్యూస్ ఉన్నారో, మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇందాకే చెప్పారు, మనకి దాదాపు మనకు ఒక 40 మంది వీవర్స్ ఉన్నారు, కానీ 3500 చేనేత కార్మికులు ఉన్నారని చెప్పి మనం దాదాపు 3222 పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే ముద్రా లోన్స్ ఇస్తున్నాం. కానీ సొసైటీస్ లేవు. సొసైటీస్ లేనందున మనకి ఏవైతే స్కీమ్స్ వస్తాయో, గవర్నమెంట్ తరఫున ఏవైతే స్కీమ్స్ వస్తాయో మీకు అందజేయడం అనేది కష్టమవుతుంది. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఏడీ ద్వారా మేము వచ్చే వారం మీ అందరికీ ఈ 3500 మందికి వీవర్ ఐడెంటిటీ కార్డ్ అనేది ప్రభుత్వం ద్వారా ఒక 1 వీక్లో మీ అందరికీ ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాము. అది ఆన్లైన్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ఒక నోటిఫై చేస్తారో మీకు ఐడి కార్డు, ఆధార్ కార్డ్ లాగా ఏదైతే ఉంటుందో మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. అంటే ఇప్పుడు రీసెంట్గా మనము పవర్ టారిఫ్ అంటే మనము కరెంట్ మీద మనము ఫ్రీ కరెంట్ అని ఇచ్చాము, అది మీకు వర్తిస్తుంది. అలాగే ముద్రా లోన్స్ వర్తిస్తాయి. ఇప్పుడు మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చాలా మంది చేరి ఉంటారు, అవునమ్మా? మీరందరూ ఏం చేస్తున్నారు, మాస్టర్ వీవర్ దగ్గర నుంచి యాన్ ఏదైతే తీసుకున్నారు